కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలమా. దేవుని కృపను బట్టి అట్లా మనందరము దేవుని సన్నిధిలో కలుసుకోవటానికి మరి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గడిచిన నెల దాదాపుగా అక్టోబర్ మాసం అంతా కూడా దేవుని చేత మనం కాపాడబడ్డాము, క్షేమాన్ని కలిగి ఉన్నాము, దేవుడి మేలును పొందుతున్నాము. దేవుని సన్నిధిలో మరి మనము ఉండుటకు భద్రంగా కాపాడబడుతూ ఆయన రెక్కలకు చాపి మనల్ని అంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. తిరిగి మనల్ని ప్రేమించి మరొక నెలలోనికి అనగా ఈ నవంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని క్షేమంగా నడిపించాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నెలంతా కూడా దేవుడే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించినట్లు, క్షేమనిచ్చినట్లు మన పనుల యందు కానీ, మన ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, బిజినెస్ లో, వ్యాపారాల్లో, ప్రతి విషయంలో మనకి దేవుడే తోడుని నడిపించినట్లుగా దేవుని కృపా సహాయాన్ని మనము కోరుకోవాలి. అంటే దావీదు, భక్తులు, మోషే వారు చేసిన ప్రార్థనలో గమనిస్తే వారు ప్రతిదాని కూడా దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళారు కనుక వారి పనులు సఫలమైనవి, వారి కోరికలు సిద్ధించబడి వారు వెళ్ళిన చోటల్లో విజయాన్ని, జయాన్ని పొందుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనతో ఉంటే మరి ఏమైనా చేయగలం. ఏ పరిస్థితి అయినా కానీ మార్చగలిగిన పరిస్థితి ఆయనకి ఉన్నది. అందుకనే దేవుని తోడును, దేవుని సహాయాన్ని, దేవుని కృపను మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ దేవుని వెంబడించా. మరి అందుకనే బైబిల్లో ఉన్నది మోషే ప్రార్థన చూడండి. ఆయన ఐగుప్తు నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడో, ఐగుప్తు నుండి బయలుదేరి కానానుకు వాగ్దాన భూమికి వెళ్ళేటప్పుడు మరి దేవుడు సన్నిధిని కొన్ని అవరోధాలు ఎదురైనప్పుడు, ఆటంకం ఎదురైనప్పుడు, ఎందుకు ఈ ఆటంకము, ఎందుకు దేవుడు మనతో రాలేదు, ఎందుకు ఈ యొక్క అపజయం వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఈ నష్టానికి గల కారణం మనం ఎదురు చూస్తే దేవుడు వారితో నిలిచిపోయాడు, ఆగిపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మనతో ప్రభు రాని కారణాన్ని బట్టి అపజయము, ఈ నష్టము, ఈ కష్టం వచ్చింది అని మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చాయా, బుద్ధి తక్కువ అయింది, మేము అవిధేయులు అయిపోయాం, మమ్మల్ని క్షమించి నీ సన్నిధిలో ఉన్నామయ్యా, మేము ప్రయాణం అవ్వాలా, మీరు మాతో రాకపోతే మేమేం కూడా చేయలేము, ఎక్కడ కూడా వెళ్ళలేం ప్రభువా అని. నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఒక్కడికి కూడా వెళ్ళలేం, ఎక్కడికి కూడా వెళ్ళలేం, ఏమి కూడా చేయలేం, విజయాన్ని పొందలేం, జయాన్ని పొందుతలేం ప్రభువా. నీ సన్నిధి మాతో కూడా పంపించయ్యా, నీ సన్నిధి నాతో కూడా రానిమ్ము తండ్రి అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఏం చేస్తున్నాడంటే, మోషే నీ ప్రార్థన నా సన్నిధి నీ తోడుగా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. ఇక అప్పుడు బయలుదేరాడు. ఇక మేఘం కదిలింది. వారు బయలుదేరుతూ ఉన్నప్పుడు, వెళుతూ ఉన్నప్పుడు నిజంగా ప్రియులార వారికి ఎన్నో విధములైనటువంటి అవరోధాలు ఎదురైనప్పుడు దేవుడు ఉన్నాడు కనుక వాటిని సునాయాసంగా దాటుకుంటూ వెళ్ళారు. మరి అక్కడ చూస్తే బైబిల్లో మరి ఎర్ర సముద్రం దాటించే కదమ్మా, ఇరుగోలు వచ్చినాయి వాళ్ళకి. ఇంకేమట్టి వచ్చినాయి చెప్పండి? ఇశ్రాయేల్ కానాను యాత్రలో వాళ్ళు ప్రయాణం ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నప్పుడు మొట్టమొదటి ఏమట్టి వచ్చింది వాళ్ళకి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ప్రారంభించిన ప్రభావ మేము ఒక అవతలకి వెళ్ళాలా, ఇక్కడ అడ్డు ఉన్నది, ఏం చేయాలని ప్రార్థన చేశాడు. మళ్ళీ అక్కడ అడ్డు వచ్చినప్పుడు ఆటంకాన్ని బట్టి ఏం చేశాడు? ప్రార్థన చేస్తే మోషే అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? మోషే ప్రార్థనకి ఎర్ర సముద్రం అంటే వచ్చిందయ్యా, ఏం చేయమంటావు ప్రభు అన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఒక త్వరగా చెప్పేసారు. దేవుడు మోషేకి ఏమన్నాడు? ప్రార్థన చేస్తా ఉంటే సముద్రం వాటి వచ్చింది. అలాగే ప్రార్థిస్తుంటే వెనక మన శత్రువులు వస్తున్నారు. మళ్ళా అయ్యా శత్రువులు వచ్చి మమ్మల్ని కొట్టుమని చంపేసి మళ్ళీ వెనక తీసుకెళ్తారేమో, నేను ఏం చేయాలి ప్రభా
అయ్యా అయ్యా అని అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే మౌనంగా ఉండు, భయపడవాక, డోంట్ ఫియర్, అధైర్యపడవాకు. ఉన్నది ఎవరంటే నేను నీతో ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మౌనంగా ఉండి ఊరక నిలిచి చూడు నేను చేసే కార్యాన్ని, నిలిచి చూడు నేను చేసే అద్భుతాన్ని, నిలబడి మౌనంగా చూడు నేను కార్యం చేయబోతున్నాను అని చెప్పి, నీ చేతిలో ఏముంది? కర్రదు ప్రభు. నీ చేతిలో ఏముంది? కర్రది. నీ దగ్గర ఏముంది? వెంటనే అన్నాడు, నీ కర్రను ఏమన్నాడండి? నీ కర్రను తీసుకుని సముద్రం వైపు చూపించన్నాడు. ఎదురువా అని క్వశ్చన్ చేయలే, నమ్మాడు. అయితే ప్రభు సన్నిధిలో లేచి ఆ భయాన్ని విడిచిపెట్టి అంటున్నాడు, మీరు భయపడొద్దు, వెనక మన శత్రువు అన్నా ముందు సముద్రం అన్నా భయపడొద్దు, మన దేవుడు శత్రువు చేతిలో పడినాడు, ఇక్కడ చిక్కుకోని అని చెప్పి ఆ కర్రనట్ట సముద్రం వైపు ఇట్లా చూపించమన్నాడు. దేవుడు చెప్పినట్లు చూపించాలని తూర్పు నుండి ఒక గాలి వచ్చి నీటిని కొడితే ఆ నీరంట 2 పాయలుగా ఏకరాశిగా అలా 2 పాయలుగా నిలబడిపోయినాయి అంటమ్మా. వెంటనే వర్షం వచ్చి వర్షం ఆరిపోగానే బురద ఉండిద్ది కదమ్మా. బురద ఉండిద్దా ఉండదు, వెంటనే ఆరిపోయిందా? కానీ ఆశ్చర్యమో, దేవుడు పెట్టిన ఫ్యాన్ ఏ ఫ్యానో గాని ఇప్పుడు వచ్చిన ఫ్యాన్లు చూడండి. ఇప్పుడు మన చర్చి ఈ ఫ్యాన్లు ఉంటాయి. నేను హోస్ అన్న చర్చి మందిరం దగ్గరికి, ఒక చర్చి దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాన్ విమానాల్లో తిరుగుతాయా, పెద్ద పెద్ద ఫ్యాన్లు. ఎడదాకేందు రైల్వే స్టేషన్ లో కూడా చూసారో లేదు. ఈ ఒక్క ఫ్యాన్ అయితే చాలు మన యొక్క చర్చిని తిప్పేసి రేకులు కూడా పైకి లాక్కెళ్ళిపోయాం. నిజమే, ఇంత మెల్లికి తిరిగినట్టే ఉండింది కానీ ఫ్యాను చాలా పెద్ద, చాలా ఎక్కువ గాలి వచ్చింది. పెద్ద పెద్ద చర్చిల్లో ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్లు వేస్తున్నారు. మరి దేవుడు ఏ ఫ్యాన్ పెట్టాడు, ఎంత ఆరబెట్టాడు తెలియదు. ఎర్ర సముద్రం ఆ కర్ర చూపించిన వెంటనే అటు నీళ్లు అటు వెళ్ళిపోయినాయి, ఇటు నీళ్లు వెళ్ళిపోయినాయి. కృష్ణా నది మీద కనుక ఇప్పుడు ట్రైన్ వెళ్తానికి బ్రిడ్జి వేసినట్టు, అవతల బస్సులు వెళ్తానికి వారం దగ్గర ఒక బ్రిడ్జి వేసినట్లుగా, మరి ఆ యొక్క ఎర్ర సముద్రంలో రోడ్డు అప్పటికప్పుడే పడినట్టు నీరంతా కూడా ఎండికిపోయి ఇలాగా అడుగు పెడితే అమ్మా గోడలు కట్టినట్టుగా నీళ్ళు అటు రాసి అటు నిలిచిపోయింది, ఇటు రాసి నిలిచిపోయింది. ఎక్కడ మాత్రమో ఇలాగ పొడి నేల, ఆరిన నేలని ఇప్పుడే పాట పాడారు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారి అంట, రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి. ఎర్ర సముద్రము దేవుడాజ్ఞ మేరకు రహదారి అంట. రహదారి అంటే ఏంటి? బైపాస్ లాగా వచ్చేసింది కదా. అలా వచ్చేస్తే ఆ ఎర్ర సముద్రములో ప్రజలు బహుక్షేమముగా వారు అవతలకు ఒడ్డునకు చేరి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షేమంగా వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిన తర్వాత శత్రులు వెనకమాలు ఉన్నారు. వీళ్ళు తరుణంతో వీళ్ళు మరలా తీసుకెళ్లి బానిసలుగా మరలా తీసుకోవటానికి. అయితే వాళ్ళందరూ మరి 4 లక్షల కాల్బలము, 40 లక్షల మంది, 6 లక్షల కాల్బలం, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అవతలకు తరిగి చేరిన వెంటనే ఇటు నుండి నీళ్లు మూసుకుపోతున్నాయి. ఇటు నుండి అదార్యమైపోయి మళ్ళీ ఆ శత్రువులందరూ వాళ్ళని కొట్టుకుంటారు, మధ్యలోకి వెళ్ళారు. ఇక సముద్రం ఏమైపోయిందంటే నీళ్ళన్నీలాగా కట్ట దిగిపోతే కనుక నీళ్ళు ఎట్టొస్తాయి చెప్పండి. వచ్చేసి ఫరోను రథములు శత్రువులందరూ ఆ నీళ్ళల్లో మునిగి చచ్చిపోయారు. శత్రు భయం అనేది లేకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడే ఆయుధాలు నిన్ను వెంటనే నీ బండి పెడుతున్నారేమో, దేవుడు నీ కార్యం చేసి శత్రువుల విషయంలో కూడా సిగ్గుపడేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువు యొక్క దవడ పళ్ళు విడగొట్టువాడు నేనే అంటాడు దేవుడు. నీ శత్రువుని
నీ మీద అతిశయపడ్డాడు. నీ శత్రువుని నీకు విరోధంగా ఏది ఆయుధాన్ని వర్తిల్లలేడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవి, ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డ, ఆయన రక్షించుకున్న బిడ్డవి. ఆయన నీ సన్నిధిని కోరుకున్నావు కాబట్టి ఆయన సన్నిధి నీతో ఉంటే శత్రువు ఓడిపోతాడు, నీకు జయం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయారు, దాటెళ్ళారు. మరలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేమంట వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి? గుర్తుందా మీకు? ఏమంటే మరలా ఇంకేమొచ్చింది? ఎరికో. ఎరికో కోటలు కూడా అడ్డుగా వచ్చినాయి. చాలా ఎత్తైన కోడలు. ఆ కోడలు అడ్డుకొచ్చినప్పుడు మరలా ఆయన ఏం చేశాడంటే, వీళ్ళారా ఎరికో అనేటువంటి ప్రాంతంలో మోషే అద్భుతం చేశాడు. అద్భుతం చేసిన తర్వాత యోర్దాను నది వచ్చిందమ్మా. ఏమొచ్చింది చెప్పండి? యోర్దాను నది వచ్చింది. యోర్దాను నది ఎర్ర సముద్రం పాయలవటం అయిపోయిన తర్వాత వాళ్ళకి మారా వచ్చింది. మారా నీళ్ళు ఎదురైనాయి కదా, గుర్తుందా? వరుసనే చెప్పుకుంటూ వెళ్దాం. అంటే ఎదురైన గంటనే చూస్తున్నారు. ఈ దాటగాళ్ళే ఎర్ర సముద్రం దాటగాళ్ళకి ఎదురైంది ఏంటంటే మారా. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, భయంకరమైన ఎండ, ఇసుక ప్రాంతము. ఆ ప్రాంతంలో 40 లక్షల మంది ఉన్నారు. వారందరూ ప్రయాణం అవుతున్నప్పుడు వారికి ఏం అవసరమైందంటే, ఎండలు ఎవరికైనా ఏమైందమ్మా? దాహం అయిందిగా. మనకంటే దంసపులు ఉండి తాగుతూ ఉంటాం. అరణ్యంలో షాపులు ఆడండి, అరణ్యంలో డ్రింక్స్ ఆడండి. కనీసం 40 లక్షల మందికి ఒక్కొక్క బాటిల్ చొప్పున ఎన్ని బాటిల్ కావాలమ్మా? ఒక కంపెనీ పెట్టాలి. వాటర్, కిన్లీ వాటర్ బాటిల్ కంపెనీ అయితేనే వాళ్ళకి ఏమంటే గారు, అంతేకాక సమాధానం చెప్పేది ఒక కిన్లీ వాటర్ బాటిల్ కంపెనీ ఉంటే అందరికి తల బాటిల్, ఎన్ని ట్యాంకులు కావాలో వాటర్ అందరికి దాహం తీరాలంటే. అప్పుడు అవి దూరంగా నిలబడితే ఒక దరువులాగో లేకపోతే ఒక చిన్న ఒక నదిలాగా ఒక చిన్న ఏరియా కనపడింది. నీరు కనపడిలోకి అందరికి దాహం వేసి చాలా ఆశ పెట్టి గబగబా వెళ్ళి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ నీటిని తాగటానికి దోషులతో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, ఇదివరకు మనం ఇప్పుడు వాటర్ బాటిల్స్ వచ్చినాయి కానీ ఇదివరకు ఏముంటాయి చెప్పండి? గుర్తున్న వాళ్ళు పెద్దోళ్ళు పొలంకి వెళ్ళేటప్పుడు, గేదెల తోలుకి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్లేవాళ్ళమ్మ? సత్యమమ్మ కుమారముడు, నాకేం తెలుసు కుమారము కదట. తిట్లు అంటే చూడమ్మా, తిట్లు కాదు, వాటర్ తిట్లు. అంతేగమ్మా కుమారమ్మడు గారితే చెప్పేది కాదమ్మా. మట్టితో చేయబట్టి ఇప్పుడు కాబట్టి వాటర్ వచ్చినప్పటికి సరే తెలుస్తుంది. అప్పుడు మట్టితో ఏమంటాయంటే తిప్పులు ఉంటాయి, మట్టి పాత్రలు ఉండే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ పాత్రలో వాటర్ నింపుకుని వాటర్తో తాగుతూ ఉన్నారు. ఆ తాసుతో గబక్కని దాహం తీర్చుకున్న నీళ్ళకి ఆ నీళ్లు చాలా చేదైపోయాయి. చేదు, తాగలేకపోతున్నారు. గబక్కని అందరూ ఆస్తి వచ్చి వాటర్ తాగలే ఊసేసి యువతలకు వచ్చి మోషే మీద చదువుతున్నాడు. మోషే అయ్యుక్తే మాకు బాగుంది కదా, ఆడే కమ్మను వాటర్ ఉండి మాంసాలు గేస్తాలు అన్ని బాగుండి వీరిది ఏం పెడుతున్నావు, ఏడకు తీసుకొని సాగు పడతాను, నీళ్లు కూడా ఇట్లేదు కాసి అని ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. మోషే ఏం చేస్తాడు? ప్రభు ఇదేది నాయనా, ఈ లేది నేను కన్నానా పెట్టాను నా ఎదనేసేవయ్యా, ఒకళ్ళ ఇద్దరా 40 లక్షల మంది. నేను ఏదైనా అంటే నన్ను సాగు కొట్టేటట్టున్నారు. ఏం చేయాలి? అంటానికి ఎంతానికి లేదు, ఏం లేదు. ఏం చేయమంటావు అన్న? ఏదేంది ఈ మారాయ్యా అంటే అప్పుడు అన్నాడు మోషే, అక్కడ ఒక చెట్లు కనపడుతున్నాయి చెట్టు తోటలాగా. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి నేను ఒక మొక్క చూపిస్తాను, ఆ మొక్కను తీసుకొచ్చి ఆ నీడలో ఆ ఆకులు, మొక్క యొక్క ఆకులను వేయన్నాడు. ప్రభాని పొందనాలని గబగబా ఆ తోటలోకి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దేవుడు చూపించేటువంటి మొక్కే, మళ్ళీ ఏది కాదు. అక్కడ ప్లేస్ దగ్గర ఆ మొక్క తీసుకెళ్లి ఆకులు తీసుకెళ్లి అక్కడ ఇవ్వన్నాడు. పిల్లరా, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా మొక్కను తీసుకెళ్లి ఆకులు ఆ చెట్టుని వేసారో ఆ చెట్టు ఆకులు దాంట్లో పడి వెంటనే మరి చేదు ఎట్టరిగిపోయిందో తెలియదు కదమ్మా. ఆ చేదైన నీరంతా కూడా పాలల్లో కనుక కొంచెం మేగడేస్తే ఇరిగిపోయి పెరిగినట్టు అంతేగమ్మా, పెరిగైపోయినట్టు ఏమైపోయింది? ఆ నీళ్లు కూడా చేతులు ఇరిగి మధురములు అంట. చూడండి, ఆ వాక్యం ఒక మాట చూపిస్తాను. దేవుని వాక్యంలో రండి, ఒక మాట చదువుకుందాం ప్రియులారా.
మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. నిర్గమకాండ 14 అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ఉన్నది మహోన్నతుడా నీ కృపలోనే. 15వ అధ్యాయము 23వ వచనం. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుతా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురము మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నీ నా జీవితం హల్లెలూయా. చూడండి నిర్గమకాండము 15వ అధ్యాయము 22. మోషే అందరూ కలిసి మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దారిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు అంటే ఎన్ని దినాలు నడిచారంటమ్మా? 3 దినాలు ఎర్ర సముద్రం దాటి 3 రోజుల ప్రయాణం అంతా నడిచేలోకి వాళ్ళకు చాలా దాహము వేసింది. వాళ్ళకి నీళ్లు దొరకలేదంట అచ్చట ఎక్కడ కూడా. వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క శూరారణ్యములో నుండి మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు చూడండి 23 చదువుతాం అందరము. మారా నీళ్లు చేదైనవి. ఆ ఊరు ఆ ప్రాంతంలో ఉన్న నీరు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయి అందువలన దానికి మారా. హల్లెలూయా. కాబట్టి మారా అనగా చేదు. ఆ మారాలో నీళ్లు తాగటానికి వెళ్తే వారు తాగలేకపోయారు. ఆ నీళ్లు ఎలాగొన్నాయంటే చేదుగా ఉన్నాయి. అందుకని దానికి ఏం పేరు పెట్టారంటే మారా. అంటే అక్కడ మారా అనే దగ్గర ఒకటి వేసి కింద ఫుట్ నోట్లో ఉందో చదవండి అమ్మ. కింద బైబిల్ క్రింద లైన్ లో ఫుట్ నోట్లు ఏముందో చూడండి. ఏముందమ్మా? చేదు. మారా అనగా చేదు. మారా అనగా చేదైపోయిన నీళ్లును, పనికిరాని నీళ్లును, పారుమోసే నీళ్లను, ఉపయోగపడినటువంటి నీళ్లును ఆ స్థితిలో దేవుడు అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు వారు ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తే 24 కూడా చదవండి అందరూ చదువురేంటి. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సడగా. చూసారా? ప్రజలు మోషే మీద మేమేం తాగాలయ్యా, నీరు ఎలాగయ్యా, కనీసం నీళ్లు కూడా లేవని సడుగుతూ ఉన్నప్పుడు అతడు యెహోవాకు మొర్ర పెట్టారు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను మొరపెట్టాడు. అవును, మన జీవితంలో మారాలంటే అనుభవాలు, చేదు అనుభవాలు, బాధ కలిగించే అనుభవాలు, కష్టములో శ్రమ, ఆ శోధన, చేదుగా ఉండి ఆ బాధలన్నీ కూడా కొన్ని గడియలు, కొన్ని పరిస్థితులు చేదు అనేటువంటి అనుభవం ఎదురైనప్పుడు మనం బాధపడకుండా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకోవాలా. మొర్ర పెడితే వెంటనే దేవుడు తన పరిష్కారమును మనకు కలుగు చేసి ఆ శ్రమలో నుండి, ఆ మారా నుండి, ఆ చేదు నుండి, ఆ కష్టము నుండి విడిపించి మనకు ఆనందాన్ని దేవుడు కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. మొరపెట్టాడు. దేవుడు పరిష్కారంగా ఒక చెట్టుని అప్పుడు చదవండి అమ్మా. ఆ చెట్టును చూపించను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్ళు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, ఈ చేదు వచ్చినప్పుడు, ఈ మారా వచ్చినప్పుడు చెట్టును చూపించాడు. చెట్టును తీసుకెళ్లి నీళ్ళలో ఏమన్నాడు? నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురముగా అయిపోయినాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా జనులారా, సమస్త జనులారా, ఇదిగో నీళ్లను నేను స్వస్థపరిచినట్లుగా మిమ్మల్ని కూడా నేను స్వస్థపరచగలను. మిమ్మల్ని కూడా ముడతాను. మీలో ఉన్నటువంటి చేదును, మారాను, రోగమును, వ్యాధిని, బాధను నేను తీసివేయాలంటే, ఈ దీర్ఘకాల రోగములను తీసివేసి నా స్వస్థత నీలోనికి ప్రవహించాలంటే 3 మాటలు చెప్పాడు అక్కడ. మనం దేవుని యొద్ద నుండి స్వస్థత పొందుకోవటానికి, ఆరోగ్యం పొందుకోవటానికి, దేవుని యొద్ద నుండి దేవుని యొక్క హస్తము మన దగ్గరకు స్వస్థపరచడానికి 3 మాటలు కనపడుతున్నాయి. మొట్టమొదటి అన్న మాట చూడండి, ఏమన్నాడు చూడండి. దేవుడు అన్నాడంట అక్కడ వారిని పరీక్షించి ఏం చేస్తాడు? నీ దేవుడిని హోమమ్మ ఏమంటే వాక్కును శ్రద్ధగా విని. కాలమ్మ, దేవుడి మాటలు ఎలా వినాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా ఉన్నవాడు పెడ చెవులు పెట్టుకోవడం, అటుకు మాట ఇటుకు మాట కాదు. దృష్టి దేవుని మీద నిలపాలి, వాక్యం మీద నిలపాలి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలంట. దేవునికి స్తోత్రం. ఆనాడు ఆ వాక్యంలో చూస్తే లూది అంట దేవుని మాటలు ఏమంటదమ్మా? లక్ష్యంగా, శ్రద్ధగా లక్ష్యం వచ్చినప్పుడు దేవుడు లూది హృదయాన్ని తెరిచి దేవుడు తన కుటుంబానికి లూది జీవితంలో అద్భుతం చేశాడు. మనం కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలా. ద్వితీయోపదేశకాండం 8 అన్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటిస్తే భూమి మీద ఉన్న సమస్త మనుషుల కంటే నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. నీ పిండి పిసుకు తొట్టె, నీ దుప్పిటెద్దులు, నీ పిల్లలు, నీ గొర్రె మేకలు, నీ వ్యాపారము, నీ సస్యము, నీ యొక్క అన్ని కూడా దీవెనకరంగా సమృద్ధిగా నీవు ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో నుండి లోపలికి వచ్చినప్పుడు, లోపల నుండి బయటకు వచ్చినప్పుడు నువ్వేమవుతావు అంటే దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఇంట్లో నుండి బయటికి వెళ్ళి తిరిగి రాని పరిస్థితి, అపాయం. లోనికి వచ్చి కొంతమంది పడిపోతే ఇళ్లలో కొంత నష్టం అనేది జరగటం, కాళ్ళు చేతులు ఇబ్బంది పడటం, అనారోగ్యాలు, కొన్ని సమస్యలు సోదరులతో ఉన్నారు. ప్రియులారా, దేవుడు మాట శ్రద్ధగా ఆయన ఆజ్ఞలు కైకొంటే అందుకనే నెంబర్ 1 ఆయన మాట శ్రద్ధగా వినాలి. నెంబర్ 2 ఆయన దృష్టికి న్యాయమైనది అది. మన దృష్టికి వచ్చినట్టు, మన ఆలోచన చేసినట్టుగా చేయకూడదు. దేవుని దృష్టిలో ఏది న్యాయమో, ఏది కరెక్ట్ అది చెయ్యాలి. కానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేస్తే పొదకు మనల్ని నెట్టి కూర్చుంటారు. దేవుని దృష్టిలో ఏది కరెక్టో అది మనము చేస్తే అది మనకు మేలుకరంగా ఉంది. దేవుని దృష్టిలో న్యాయమైంది ఏదో మనం చేస్తున్నామో పరీక్ష అలా చెయ్యండి అన్నాడు. 2వ మాట ఏమన్నాడు? 3వ మాట ఆయన ఆజ్ఞలకు ఆయన ఆజ్ఞలకు ఏం చేయాలంటే మనము విధేయత. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత. కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, 10 ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు తప్పిపోతున్నాం కదమ్మా. ఆజ్ఞలు నెరవేర్చగలుగుతున్నామా? ఎన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నావు? 10 ఆజ్ఞలు ఒక్కసారి చూసుకుంటే నువ్వు చూసుకో. 10 ఆజ్ఞలు చూడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఈ 10 ఆజ్ఞలో నేను ఒక ఆజ్ఞ నెరవేరుస్తున్నానేమో గాని 2 ఆజ్ఞలు నెరవేరుస్తున్నా, చాలా విషయాలు ఏమైపోతున్నాను, తప్పిపోతున్నాను అని అర్థమైపోయింది. అప్పుడు వెంటనే వాటిని కూడా పాటించడానికి, అనుసరించడానికి నువ్వేం చేయాలా? ప్రయత్నము చేయాలి. ఆజ్ఞలన్నిటినీ విధేయత చూపి ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది నీకు అంటే ఏ తెగులు నీ గుడారాన్ని అంటకుండా కాపాడుతాడు. ఎన్ని స్వస్థపరిచే యెహోవా నేనే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇలాగ దేవుడు
మన క్రియను మరి ప్రారంభిస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే అమ్మ మనకి, దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేసి కష్టం వచ్చినప్పుడు మారాన్ని ఏం చేసేసాడంట? మధురంగా చేశాడు. ఇది ఎప్పుడంటే ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. ఎరిచాటానికి సమయంలో ఒక అనుభవం చెప్పి ప్రార్థన మరి బల్లలోనికి మనం వెళ్ళాలి కనుక నేను తీసుకెళ్తాను. అమ్మా, నీటిని ద్రాక్షరసంగా కూడా ఆయన మార్చలేదా? ఏమండి, ఒక కానాని పెళ్లి జరుగుతున్నప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం కావాలంటే చాలా ఇబ్బంది, అప్పుడప్పుడు తీసుకురాలే, తయారు చేయలేరు. భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం, కార్యక్రమం పెట్టుకున్నాం. 200 మంది భోజనాలు అనుకున్నాం, 300 మంది వచ్చారు. ఏమండి, మరి భోజనాలు 200 మంది తినేసారు, ఇంక 100 మంది ఉన్నారు. 2-3 అయితే కలుపుకున్న స్టవ్ మీద పెట్టి దాన్ని తీయగలం, కానీ 100 మంది అందరం అంటే అప్పుడప్పుడు అంటే కనీసం ఎంత టైం తీసుకునేది? చాలా టైం తీసుకునే వాళ్ళకి సిద్ధపరచు. ఇక్కడ కూడా ద్రాక్షరసం ఆ రోజుల్లో గౌనుగులు వేసి తీసుకొచ్చి తొక్కాల, తీయాల, పిండాల, అది కనీసం 4-5 గంటలు పట్టింది. అదంతా కష్టం. కానీ ప్రభువు వారితో ఉన్నాడు కనుక, వారిలో ఉన్నాడు కనుక, ఆ వివాహంలో ఉన్నాడు కనుక దగ్గరికి వచ్చాయా, ద్రాక్షరసం అయిపోయింది, అవమానం వచ్చిందా పెళ్లింటి వారికి, మరి అని మొదలుపెడితే దేవుడు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా, కొంచెం ఆగండి అని చెప్పి. సమయం వచ్చింది. శిష్యులతో అన్నాడు, మీరు ఆ రాతి బాణలు, ఆ బయట ఉన్న రాతి బాణలు నీళ్లతో నింపండి. స్తోత్రం. నీళ్లతో నింపారు, అంచుల ఒట్టుకు నింపారంట. అయ్యా నింపేమన్నారు. అయితే ఇప్పుడు వెళ్ళి ఆ నీళ్లు తీసి ముంచి అక్కడ విందులో కూర్చున్నారు కదా బల్లల మీద, వాళ్ళకి పొయ్యండి అన్నారు. వీళ్ళని ముంచేటప్పుడు నీళ్ళే, తీసుకునేటప్పుడు నీళ్ళే, వెళ్ళేటప్పుడు నీళ్ళే. అయితే దేవుని మాటకు విధేయత చూపారే, తీసుకుని నీళ్లు పుచ్చుకుని వెళ్తుండగా వెళ్ళేటప్పుడు అద్భుతం జరిగి, అలా ఆ జగ్గులో నుండి పోసేటప్పుడు రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, ద్రాక్షరసం అయిపోయిందంట. హల్లెలూయా. దేవుని మహిమ. దేవుని కార్యాలు కంటికి, చెవికి, హృదయానికి అలాగ ఆశ్చర్యంగా వీళ్ళు పోసేవాడు పరిచారంగా పెద్దపోతున్నాడు. ఇంతకేంటి నేళ్ళు ఇవ్వండి, ఇప్పుడు ఈ ఎర్రగా ద్రాక్షరసం అయిపోయింది. ఓ ప్రభు మనం ఎంత గొప్పడు, మన తండ్రి యేసయ్యా అని వాళ్ళందరూ తీసుకొచ్చి పోస్తే ఒకసారి అంట ఈ ద్రాక్షరసాన్ని తాగుతూ ఉంటే అసలు నిజంగా మొట్టమొదట ద్రాక్షరసం కంటే ఇప్పుడు కడసారి వచ్చిన ద్రాక్షరసం చాలా రుచుకుందంట. అన్నారయ్యా, ఎవరిని పెళ్లి కుమార్తె ఎందుకు పెంచాడంట, మొట్టమొదటి ఎవరైనా మంచిది దాచుకుంటారా? చివరిలోకి వచ్చేళ్ళకి ఏమవుతారు? సాంబార్ తగ్గింది అనుకో, అసలు నీళ్ళు పోసి రుచి తగ్గింది, ఉప్పు తగ్గింది, తప్పకుండా. కానీ మంచి దాన్ని ఏం చేస్తున్నా, దాచుకుని చెడ్డది జబ్బుది పెడుతున్నావా, ఇప్పుడు బాగోదుగా అన్నారంట. ఇది నాది కాదు నాయన, మనం చేసినట్టుండి దేవుడు చేసిన అద్భుతం నుండి దేవుడి కార్యం అనుకుని దేవుడిని మహిమపరిచాడంట. నిజంగా ఆశ్చర్య కార్యము, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు దేవుని, అది మహిమ. ఇది దేవుని స్తోత్రం. నిజంగా దేవునికి అసాధ్యమైన కార్యాలు లేవు ఎప్పుడంటే ప్రార్థించినప్పుడు. కదమ్మా, 2వ ఘట్టం అయిపోయింది, 3వ ఘట్టం మనం వెళదాము. ఎర్ర సముద్రం దాటారు, మారా ఎదురైంది. వాడి జీవితంలో ఇంకా అడ్డం, ఇంకా ఏమడ్డం వచ్చని చెప్పండి. ఇంకొక మాట చెబితే నేను ఈ అనుభవం చెప్పేసి నేను ముగించేస్తాను. మన ప్రార్థనలోనికి వెళదాము. కొన్ని విషయాలు. 3వ అనుభవం ఏంటంటే, 3వ అనుభవం చెప్పుకుందాము. వారికి ఎదురైంది ఏంటంటే ఎరికో కదా, ఎరికో అనేటువంటి ఆ ఎదురు పట్టినది. ఎరికో అట్టుగా వచ్చినప్పుడు ఎరికో ప్రాంతంలో దేవుని దగ్గరికి వచ్చాయా, ఎరుకో వచ్చింది. గోడలు అట్టుగా ఉండి మేము వెళ్ళలేకపోతున్నామంటే 4 బుల్డోజర్లు మాట్లాడి దాన్ని పడగొట్టించు అని ఆమె చెప్పాడు దేవుడు. అబ్బాయి మీరు ఎంతమంది ఉంటారు టీం అంటే, ఇప్పుడు ఎంతమంది ఉంటే అందరూ తలా పొరుగు తలా పారిచ్చేసి ఆ గోడలు ఏం చేయమన్నాడు, పోల్చమన్నాడా, పొరుగు పారలు తీసుకుని. ఏమా అది కూడా చెప్పరా. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అన్నాడు, యెహోషువ 7 దినములు నువ్వు, ఎన్ని రోజులు? 7 రోజులు ఆ ఎరుకో గోడల చుట్టూరు తిరుగుతూ నన్ను స్తుతిస్తూ ప్రార్థన చెయ్యి అన్నాడు. ప్రదక్షిణం చెయ్యి, స్తుతించు, రెండవది ప్రార్థన చెయ్యి. 3 పనులు చేయమన్నాడు. చుట్టూ తిరగమన్నాడు, స్తుతించమన్నాడు, 3వది ప్రార్థన చేయమన్నాడు. ఎన్ని రోజులు?
ఏమా చెప్పండి అమ్మా, ఎన్నో రోజు? 7 రోజు. ఆ 7వ రోజు మాత్రం మీరు ప్రత్యేకత, నేను చెప్పిన సమయానికి మీరు బిగ్గరగా, చాలా బిగ్గరగా కేకలు వేయమన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ కేకలు వేయమన్నాడు. 6 రోజులు అయిన తర్వాత మోషే అన్నాడు, యెహోషువ అన్నాడు, అయ్యా ఏం చేయమంటావు, అలాంటి సమయానికి మీరు కేకలు గట్టిగా 7వసారి రౌండ్ వేసి అందరూ ఒక్కసారి, నేను ఒక ఇది అనేది ఆ రోజుల్లో బోర్లు ఉండే, ఏంటి బోర్లు ఊదేవాడు. నేను బోర శబ్దం ఎప్పుడైతే వినపడిందో 7వసారి తిరిగి అందరూ ఇటుకోలు చుట్టూ ఉండి పెద్దగా ఒక పెద్ద కేక ఆర్పాటంతో, ఉత్సాహంతో, విజయోత్సాహంతో ఏం చేయమన్నాడు, ఒక పెద్ద కేక వేయమన్నాడు. కేక వినపడింది, కేకలు వేయండి, ఎందుకంటే దేవుడు మనకు 7వసారి తిరిగి ఖచ్చితంగా విజయం ఇస్తాడు. ఏం చేయమన్నాడు, కేకలై. అంతే, ఓకే ప్రభు అన్నాడు. ఎరుకో చుట్టూరు ప్రజలందరూ 6 సార్లు అయిపోయింది, స్తుతిస్తూ తిరిగారు. స్తోత్రం 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 అనుకుంటూ తిరిగారు. అయ్యా ఎరుకో అనే మాట తొలగించాయి అనుకుంటూ తిరిగారు. ఆ తర్వాత ప్రదక్షిణ చేస్తున్నాడు. అప్పుడు 7 సాగిపోయే చుట్టూ బోర్ శబ్దం కోసం వినపడుతున్నారు. అని బోరు లేరు, అందరూ ఎలిగెత్తి, మనం కనుక ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పమంటే ఎట్లాగే చెబుతాము, అంత పెద్దగా ఒక కేక వేసి దేవునికి స్తోత్రం చెప్పారంట. అంతే, కూలబడిపోయింది ఎరుకో. భూమి ఏమైపోయింది, మెత్తబడిపోయి, భూకంపం వస్తే ఏమైపోయింది, భూములు పడిపోయినట్టుగా ఆ వాళ్ళని కూలిపోయి లోపలికి అడుగంటిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయం ఎంత గొప్పగా దేవుడిచ్చాడు. ప్రార్థన చేస్తే వారికి ఎదురైనటువంటి ఎరుకోలు కూడా కూర్చి హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి బయలుదేరితే దేవుడి విజయం నీ స్వంతం. ప్రార్థన చేయకపోతే నష్టమైంది, కష్టమైంది, అపశుద్ధులు అంటే ఉంటారు. ఖచ్చితంగా అంటే అపశుద్ధం. నేను ఈ 2-3 రోజుల నుండి మన టీవీలో మీరు చూసారో లేదో, వాట్సాప్ లో, ఫోనుల్లో ఒక జెమీమా అని ఒక అమ్మాయి భారతదేశం తరఫున క్రికెట్ ఆడింది. ఆ జెమీమా అనేటువంటి తను మన దేశం పక్షాన్ని క్రికెట్ ఆడి భారతదేశం తరఫున జయించి మరి బంగారు గోల్డ్ కప్పును కొట్టుకుని వచ్చింది. ఇండియాని గెలిపించింది. ఎవరు? జెమీమా. నిజంగా ఎప్పుడైతే జెమీమా ఎక్కువ ఆడి మంచిగా ఆమె నిలబడి ఆటలో విజయం సాధించిందో, పరిగెత్తుకుంటా అందరు కేకలు, ఆర్పాటంతో కేకలు వేసుకుంటూ విజయం మందే, భారతదేశానికి విజయం వచ్చిందని ఒడ్డులకు వచ్చి నిలబడంగానే ఇక మైకులు తీసుకుని అందరూ వీళ్ళెవరు మీడియా వాళ్ళందరూ చుట్టూ మైకులు పెట్టారంట. ఆమె ఆనంద బాష్పాలతో, దుఃఖంతో, ఏడుపు, నవ్వు అన్ని కలగలిపొచ్చి, ఈ విజయం నాది కాదు, ఈ విజయం నా యేసయ్య నాకు ఇచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విజయం నిజంగా ప్రపంచం అంతా చూస్తుంది మీడియా. ఈ విజయం ఎవరిచ్చిందంటే యేసయ్య నాకు ఇచ్చాడని చెప్పి అమ్మా దేవుని సన్నిధిలో ఆమె చెబుతుంది. నిజంగా నేను ఆట ఆడేటప్పుడు నా శక్తి అంతా కోల్పోయింది, నాకు శక్తి లేదు, ఇక ఆడలేనేమో, ఓడిపోతానేమో, పరిగెత్తలేనేమో అనుకుంటా నాకు ఒక వాగ్దానం, యేసయ్య చెప్పిన వాగ్దానం, దేవుని సేవకులు చెప్పిన బైబిల్లో వాగ్దానం గుర్తుకొచ్చింది. నా శక్తి చేత కాదు, బలం కాదు అయ్యా, నీవే శక్తి ఇయ్యాలా, నీవే బలం ఇయ్యాలా, ఆరోగ్యం ఇవ్వాలా, గెలిపించాలని ఏదో ఒక ప్రార్థన చేసుకుందంట. ఆ ప్రార్థనే, అవునవును, ఆ ప్రార్థన చేసుకుంటే ఎక్కడ లేని శక్తి వచ్చి ఆడి అలిసిపోయిన తనకి దేవుడు నూతన బలం ఇచ్చేసి, పరుగులు తీసి, నిజంగా విజయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో వాగ్దానం వ్యక్తి ప్రార్థన చేసుకున్నదంట. ప్రభు మీద ఆధారపడింది. ఆ యొక్క భారతదేశంలో గొప్పగా మరి గెలిపించింది. దేశాన్ని గెలిపించడానికి గల కారణం ఒప్పుకుంది, నా యేసే జీసస్ నాకు ఇచ్చేది విజయం. హల్లెలూయా. అప్పుడు చెప్పారు, రాంబాబు గారు అని ఒక సేవకుడు బెంగళూరులో ఉంటే, ఆ ఆటల పోటీకి వెళ్ళేటప్పుడు, క్రికెట్కి వెళ్ళేటప్పుడు దేవుని సేవకుడు చేతి మీద, తల మీద చేతులు ఇచ్చి గొప్పగా, ప్రభా బిడ్డ వెళ్తుంది దేశం పక్షాన, ప్రపంచ దేశాలు చూడాలి, విజయం ఇవ్వాలి ప్రభా, బిడ్డకు తోడుగా ఉండి, నేను నమ్ముకున్న బిడ్డ ప్రభు అని
దీవించి ప్రార్థించి పంపించాడు. నిజంగా ఈ రోజు గోల్డ్ కప్పు కొట్టుకొచ్చింది, దేశ ఖ్యాతిని పీల్చింది. దేవునికి స్తోత్ర. క్రిస్టియన్ అంటే దేవుని బిడ్డ భారతదేశంలో గొప్పగా అందరికంటే దీవించబడి హెచ్చించి విజయం పొందింది. దేవుని నమ్ముకున్న మనం నిజంగా ప్రపంచంలోనే మొట్టమొదటిగా దేవుడు నిలబెట్టగలడు ప్రార్థించి ప్రభు మీద ఆధారపడితే. హల్లెలూయా. అందరికంటే గొప్పగా హెచ్చించగలడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని. అందరిలో ప్రార్థన విజయాన్ని ఇచ్చింది. ఈ 3 అనుభవాలు దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే, మన వెంట ఉంటే నిజంగా ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే చాలా అది అసాధారణమైన కార్యాలు మనం చూడగలం. హల్లెలూయా. 3 అనుభవాలు. అయ్యా నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఒక్కడు కూడా కోరుకున్నాడు. దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు 3 పనులు ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ 1, ఎర్ర సముద్రము పాయలు చేసి ఆరి నేల నడిపించి వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి. నెంబర్ 2, మారా లాంటి చేదు అనుభవాలు మధురముగా మార్చి. నెంబర్ 3, ఎరికో గోడలను దేవుడు కూల్చివేసి వారికి విజయాన్ని ఇచ్చి మరలా క్షేమంగా అవతలకు నడిపించాడు. అవును ప్రియులారా, ఈ నెలలో మన జీవితంలో ప్రయాణం అవుతున్నాం. ఈ నెలంతా కూడా దేవుని సన్నిధి నీకు నీ పనుల్లో, మన పనుల్లో, మన పరిచర్యలో తోడుగా ఉండి మన జీవితంలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్న ఎర్ర సముద్రం, మన జీవితంలో ఉన్న ఎరుకోలు కూలిపోయి దేవుడు పాలు తేనెలు ప్రవహించి విజయవంతమైనటువంటి జీవితాలు మారాని మధురంగా మార్చినట్లుగా విజయవంతంగా జయ జీవితం ఇచ్చి ఆత్మీయంగా లోతైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపించినట్లు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కూడా అయ్యా ఈ నెలంతా కూడా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి అయ్యా నీవు నాలోనికి అయ్యా నన్ను నడిపించు అని దేవుని వేడుకుంటూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఈ నెలలో మంచి విజయాలు చూస్తాం. అట్టి సన్నిధి దేవుని కృప మనతో ఉండి మనలో ఉండి ఈ నెలంతా కృపాక్షేమలు ఇచ్చి నడిపించును కాక. వెళ్ళవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. అందరి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రియులారా దేవుని వాక్యం విన్నాము. నీవు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నెలంతా కాపాడి క్షేమాన్ని ఇచ్చావు. ఈ నెలలోనికి మేము వచ్చాము. ఈ నెలంతా కూడా మీరు తోడుగా నీడగండగా కాపరిగా నడిపించండి. సంవత్సరాలు జరుగుతున్నాయి అయ్యా, కార్యాలు జరగాల. సంవత్సరాలు జరుగుతున్నాయి, దినాలు గడుస్తున్నాయి. ఇంకెంతకాలం మేము ఈ స్థితిలో ఉండాలా, ఈ పరిస్థితుల్లో ఉండాలయ్యా. మీరు మాకు తోడై ఉంటే మాకు విజయం వచ్చింది. మీరు తోడై ఉంటే వాగ్దానాలు నెరవేరుతాయి. మీరు తోడుగా ఉంటే మేము ప్రభువా మధురుగా ఉండగలము, అనేకులకు దీవెనకరంగా ఉండగలము, అనేకులు తాగుతున్నప్పుడు సంతోషించగలరు అయ్యా, మా ద్రాక్షరసంగా మారగలము అయ్యా. నా తండ్రి, మేము మా జీవితంలో మా అడ్డులను తొలగించుకోగలం ప్రభువా. కనుక ఈ నెలంతా కూడా మీరు మాకు సహాయం చేయండి. ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు అయ్యా ఉంటాయన్నావు అయ్యా. ఉన్న అడ్డులు కూడా ఏది రానియకుండా, ఐగుప్తీయులకున్నటువంటి శోధన ఏది రానియకుండా కాపాడుతానన్నావు. నీ కాపుదలు కావాలి, నీ దీవెన కావాలి, క్షేమం కావాలి, విజయం కావాలి, ఆరోగ్యం కావాలా. నీ సన్నిధులు ఎదగాల, నీ రాకడ కొరకు మేము సిద్ధపడాలా. మీరు రాబోతున్నారయ్యా, ఎవరి దినాల్లో ఉన్నాం, రాకడ కొరకు సిద్ధపడాలా. నీ కార్యాలు మేము చూడాలా. ఏదో అక్కడ వారి జీవితంలో అద్భుతాలు జరిగిన ఆశ్చర్య కార్యాలు కాదయ్యా, నా జీవితంలో నేను చూడాలయ్యా. నా కుటుంబంలో నేను చూడాలి ప్రభువా. నా బిడ్డల జీవితాల్లో నేను ఈ కార్యాలు చూడాలి తండ్రి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నా కుటుంబంలో కూడా నేను ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నా చేతి అనుభవాలు కూడా మధురంగా మార్చండి. నా దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చండి. నా గట్టుగా ఉన్న అడ్డులను కూడా మీరు తొలగించండి. నాకున్నటువంటి ఎర్ర సముద్రాలు మీరు పాయలు చెయ్యండి అయ్యా. అయ్యా నా వ్యాధులు కూడా మీరు స్వస్థపరచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తావా దేవుని బిడ్డ? ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన చేసుకుని నీకోసం ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. సమయం చాలా తక్కువ ఉన్నది. ఈ 5 నిమిషాలు నీకోసం నువ్వు ప్రార్థన చేసుకో. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుని కార్యాలు జరుగునట్లుగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయ్యా నీకు వందనాలని ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి.